అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈ రోజు మనము ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 8, 17, 26 వస్తాయో, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వారు ఉంటారో వారికి ఈ 2024లో ఎలా ఉంటుంది, వారి జీవితం ఎలా సాగుతుంది, వారికి ఆర్థిక పరంగా సమస్యలు పోతాయా పోవా, అండ్ వారికి వివాహ జీవితం ఎలా ఉంటుంది, వారికి వివాహం అవుతుందా అవదా, జాబ్ రాని వారికి జాబ్ వస్తుందా రాదా, ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుంది. ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, వ్యాపారం, వ్యవసాయం, ఎవ్రీథింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వితిన్ 1 or 2 monthsలోనే మీకు రిజల్ట్ కూడా కనిపించడం జరుగుతుంది. సో ఈ 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించిన వారికి ఈ 2024లో ఎలా ఉంటుంది అని అంటే, చాలా మందికి కూడా వివాహం అవ్వని ప్రతి ఒక్క అమ్మాయికి కూడా ఈ సంవత్సరం లాస్ట్ కల్లా వివాహం అయితే అవ్వడం జరుగుతుంది. అబ్బాయికైనా సరే, అమ్మాయికైనా సరే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ డేస్లో పుట్టిన వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని అంటే లాభదాయకంగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీరికి ఈ శని, ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వారికి శని అధిపతి. సో 2024లో ఈ డేట్ ఆఫ్ బర్త్ వారికి శని అనేది చాలా మంచి చేస్తున్నారనమాట. సో ఎంతటి కార్యాన్నైనా సరే వీరు విజయం అనేది సాధించడం జరుగుతుంది. అంటే వీరు ఎంత పెద్ద కార్యం తలపెట్టినా సరే అది తప్పకుండా వీరికే వస్తుంది, వీరికే విజయం అనేది రావడం జరుగుతుంది, వీరికే మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. సో ఈ 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించిన వారికి ఏంటి అని అంటే, ఈ 2024లో వీరు ఏం చేసినా సరే వారికి ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. వీరికి జాబ్ రాని వారికి జాబ్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ 2024లో వీరు ఎలా వస్తుందంటే, వీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే చాలు ఖచ్చితంగా జాబ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీరికి ఫంక్షన్స్ అనేది అటెండ్ అవ్వడం జరుగుతుంది, కొంచెం ధనం అనేది ఖర్చు అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీరికి పేరు ప్రఖ్యాతులు అనేది పెరగడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీరికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీరి వల్ల చాలామంది బాగుపడడం జరుగుతుంది ఈ సంవత్సరం. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఏంటంటే, ఎంత విషాదకరమైన జీవితం గడుపుతున్నా సరే, ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే ఆర్థికంగా, వీరికి ఈ సంవత్సరం 2024లో మంచి సంవత్సరం అనే చెప్పొచ్చు. లేదంటే మీ జీవితంలో ఈ సంవత్సరం మంచిగా నిలిచిపోయిందని కూడా చెప్పొచ్చు. ఆ విధమైన మంచి ఫలితాలు అనేది ఈ 2024లో రావడం అనేది జరుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి ఇంకా ఏంటంటే, మంచిగా ఎవరికి మంచి జరిగిద్ది, ఎవరికి యావరేజ్గా జరుగుతుంది, ఎవరు ఎంత కష్టపడాలనేది కూడా చెప్తానండి. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన ఫస్ట్ జాబ్లో ఉన్నట్లయితే వారికి ప్రమోషన్స్ ఖచ్చితంగా వస్తాయి. మీ మాటే పై వాళ్ళు వింటారు, మీ మాటే నెగ్గిద్ది. మీరు మీ యొక్క సలహాల మీద మీ గృహంలో కూడా మంచి జరుగుతుంది. మీకు తల్లిదండ్రుల నుంచి ఆస్తి రావాల్సి వస్తున్నా సరే ఈ సంవత్సరం లాస్ట్ కల్లా రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు కొంచెం ఎవరైనా మీ బంధుమిత్రుల్లో ఎవరినైనా కోల్పోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఇంకా ఏంటి అని అంటే, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నారో వారికి 50% ఛాన్స్ అనేది ఉంది. అండ్ ప్రైవేట్ జాబ్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వారికి 100% జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం హైక్ కూడా చాలా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఈ రాజకీయంలో ఉంటారో వారికి ఈ సంవత్సరం ఏంటంటే, మీ మాట అందరూ వింటున్నట్లే ఉంటారు, మీ వల్ల అందరూ బాగుపడతారు. బట్ మీకు విజయం అనేది 90% వస్తుంది, 100% అని చెప్పట్లేదు. ఎందుకు అని అంటే, మీరు ఎంత నిజాయితీగా ఉంటే అంత విజయం అనేది మీకు వస్తుంది. మీరు నిజాయితీగా ఉన్నట్లయితే మీరు రాజకీయాల్లో ఉన్నా సరే మీకు మంచి ప్రమోషన్ మంచిగా రావడం జరుగుతుంది. అంటే మీరు విజయం సాధించడం అనేది జరుగుతుంది, సీట్ వచ్చి. ఇంకోటి ఏంటంటే, వీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే, ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారు వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా లేదంటే వ్యాపారంలో ఉన్నా సరే వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే, కొంచెం ఆదాయం అనేది పెరగడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు అంటే ఏమన్నా రొటేషన్ ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా సరే తీరడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీరు ఏదైనా ఈ సంవత్సరం
స్టాక్ పరంగా ఏదైనా నిల్వ చేసినా సరే మంచి జరుగుతుంది. ఆయిల్స్ పరంగా అయినా సరే వీరికి బ్లాక్ థింగ్స్ లేదంటే ఇనుము లేదంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎవ్రీథింగ్ కూడా వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. ఆ ఫీల్డ్లో ఎవరైనా ఉన్నట్లయితే వీరికి లాభం ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో ఈ 8వ తారీఖు 17వ తారీఖు 26వ తారీఖు పుట్టిన వారికి శని అధిపతి కావున కొంచెం ఏంటంటే గృహంలో కూడా మంచి జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీరు అవతల వాళ్ళు చెప్పింది విన్నప్పుడు మీ జీవితం ఇంకా సుఖంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ 8వ తారీఖు 17వ తారీఖు 26వ తారీఖు వారు ఈ 2024లో ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. వారికి వ్యవసాయం 2 పంటలు కూడా మంచి దిగుబడి వచ్చి మంచి లాభంగా ఉంటుంది. అండ్ ఏది వేసినా సరే వీరికి మంచిగానే ఉంటుంది. అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి స్త్రీలకి వివాహం అవ్వని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా సరే మీకు మంచిగా రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచిగా ట్రావెల్ చేయడం జరుగుతుంది. వీరికి ట్రావెల్ వల్ల కూడా వీరికి డబ్బులు రావడం జరుగుతుంది. ఆకస్మికంగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది వీరి జీవితంలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ సంవత్సరం అనుకోకుండా డబ్బు రావడం జరుగుతుంది. అలాగే కొంచెం డబ్బు అనేది కొంచెం ఖర్చు అవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే 7, 8, 17, 26వ తారీఖు పుట్టి ఉంటారో వారికి 2024లో ఎవరైతే ఆర్థిక పరంగా సమస్యలు ఫేస్ చేస్తున్నారో అనుకున్న వారికి ఎవరికి మంచి చేస్తుందంటే 8, 17, 26 ఈ టోటల్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వారికి వారి లక్కీ నెంబర్ కానీ వాళ్ళ నేమ్ నెంబర్ కానీ 5 కానీ 6 కానీ 8 కానీ 3 కానీ వచ్చినట్లయితే వీరికి తప్పకుండా ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రమోషన్స్ వస్తాయి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఖచ్చితంగా మ్యారేజ్ అయితే అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వ్యాపారంలో ఉన్నట్లయితే వ్యాపారం పెరగడం జరుగుతుంది. ఇవి రావాలి. వారి లక్కీ నెంబర్ కానీ వాళ్ళ నేమ్ నెంబర్ కానీ ఇది మాత్రమే రావాలి. ఈ నెంబర్స్ వచ్చినట్లయితే అంటే 16 వచ్చింది అనుకోండి, 1 + 6 7 అయింది. సో దీంట్లో లేదు కాబట్టి అది గుడ్ కాదనమాట. సో ఎవరికైతే 1 కానీ 2 కానీ 4 కానీ 7 కానీ 9 కానీ వస్తాయో లక్కీ నెంబర్ కానీ వాళ్ళ నేమ్ నెంబర్ కానీ మీ లక్కీ నెంబర్ ఎవరికైనా తెలుసుకోవడం రాకపోతే నా ప్రీవియస్ వీడియోలో పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు చూడండి. వీరికి మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేది రావు. సో వీరు చాలా కష్టపడితే తప్ప వీరికి ఫలితాలు అనేది మంచిగా రావడం జరగదు. ఇది మాత్రమే గుడ్. ఇలా ఉన్నట్లయితే మీ నేమ్ కానీ మీ లక్కీ నెంబర్ కానీ వీరికి ఖచ్చితంగా వితిన్ 2024లో ఏప్రిల్ కల్లా వీళ్ళు చేంజ్ చూడటం కూడా జరుగుతుంది. వీరు ఏంటంటే చాలా కష్టపడితే తప్ప వీరికి ఫలితం అనేది రాదనమాట. సో ఇది బ్యాడ్. ఈ కాంబినేషన్లో ఉన్నట్లయితే వారు చెడు అంటే ఎంత ప్రయత్నించినా సరే ఇంకా కిందకి వెళ్తూ ఉన్నట్లు వీరికి అనిపిస్తూ ఉంటుంది. సో ఈ 8వ తారీఖు 17వ తారీఖు 26వ తారీఖు ఎవరైతే జన్మించి ఉంటారో వారు ఈ సంవత్సరం శనివారం అంటే ప్రతి శనివారం కూడా వీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కానీ లేదంటే శనివారం మీకు ఎదుటి వ్యక్తికి ఇచ్చేటప్పుడు మనీ రూపంగా కాకుండా ఏదైనా ఫుడ్ రూపంలో ఎదుటి వారికి శనివారం రోజు ఇచ్చినట్లయితే మీరు అనుకున్న పని ఖచ్చితంగా జరగడం అనేది జరుగుతుంది. సో మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వారికి 8, 17, 24 జన్మించిన వారికి ఇంకా ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి. ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా మీకు 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.